మందు తాగితే మత్తొస్తుంది, మర్నాడు హ్యాంగ్ ఓవర్ కూడా వస్తుంది. సినిమా వాళ్ల పరిస్థితి కూడా అంతే. వాళ్లకు గ్లామర్ తో పాటు బోలెడంత పేరు వస్తుంది, కానీ అదే గ్లామర్ దెబ్బకు గాసిప్లు కూడా పుట్టుకొస్తాయి. హ్యాంగ్ ఓవర్ లాగా గాసిప్స్ కూడా రాత్రి పడుకుని పొద్దున్న లేవగానే మైండ్ దిమ్మ తిరిగిపోయేలా చేస్తూ ఉంటాయి. ఇక సదరు సినిమా సెలబ్రిటీలు రేఖ, సంజయ్ దత్ లాంటి లెజెండరీ కాంట్రవర్షియల్ వ్యక్తులకైతే చెప్పేదేముంది, వాళ్ల మీద వచ్చే గాసిప్స్ మంటల్లా పాకేస్తాయి. రేఖ బాలీవుడ్ లో ఇప్పుడున్న వారిలో అత్యంత సీనియర్, కానీ ఆమె చుట్టూ గాసిప్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఆమె యంగ్ డేస్ లో అమితాబ్ తో ఎఫ్ఐఆర్ అంటూ పేజీలకు పేజీలు రాశారు పేపర్ వాళ్లు. ఇప్పటికే వారిద్దరు ఒక చోట కనిపిస్తే కెమెరాలు అస్సలు ఊరుకోవు. కాకపోతే పాపం రేఖని ఇంత లేటు వయసులో కూడా రూమర్లు వదిలిపెట్టడం లేదు. ఆమెను మరో హీరోతో లింక్ చేశాయి రీసెంట్ గా. అతను మరెవరో కాదు, వివాదాస్పద మున్నాభాయ్ సంజయ్ దత్. రేఖ సంజయ్ దత్లకు రహస్యంగా పెళ్లైందని, అందుకే ఆమె ఇప్పటికీ పాపిట్లో కుంకుమ ధరిస్తుందని పుకార్లు పుట్టుకొచ్చాయి ఉన్నట్టుండే. దానికి ఆధారంగా గాసిప్ గాళ్లు ఈ పుస్తకం పేరు చెప్పారు. రేఖా ది అన్టోల్డ్ స్టోరీ అనే బుక్ ని పోయిన సంవత్సరం రాశాడు యాసిర్ ఉస్మాన్. దాంట్లో ఈ విషయం ఉందని ప్రచారం చేశారు. కానీ అందరికీ అనుమానం కలిగించిన విషయం, ఎప్పుడో లాస్ట్ ఇయర్ విడుదలైన బుక్ లోని విషయం ఇప్పుడెందుకు బయటికి వచ్చింది అని. అయినా కూడా రేఖా సంజయ్ దత్ సీక్రెట్ మ్యారేజ్ గోల పెద్ద రచ్చగా మారిపోయింది. ఊరికే గాలికి పుట్టిన గాసిప్ బాధ భరించలేక రేఖా ది అన్టోల్డ్ స్టోరీ పుస్తకం రాసిన యాసిర్ ఉస్మానే అధికారికంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. తన పుస్తకంలో తాను రేఖా సంజయ్ దత్తులు పెళ్లి చేసుకున్నారని రాయలేదని ఆయన అన్నాడు. కాకపోతే వారిద్దరూ 1984లో కలిసి ఒక సినిమా చేశారు. అప్పుడు ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉందని ఘాటు గాసిప్స్ వచ్చాయి. అవి ఎంతగా ముదిరిపోయాయంటే రేఖా సంజయ్ ని సీక్రెట్ గా పెళ్లాడిందనే దాకా వెళ్లాయి. ఇక చేసేది లేక మున్నాభాయ్ తనకి రేఖకి పెళ్లి కాలేదు, పాడుగాలేదని అఫీషియల్ గా గాసిప్స్ అన్ని ఖండించాల్సి వచ్చింది. ఇదంతా బుక్ లో చెప్పాడట ఆ రైటర్. ఎప్పుడో సంవత్సరం కింద తన బుక్ లో రేఖ సంజయ్లకు పెళ్లి కాలేదని ఒక రైటర్ రాస్తే, ఇప్పుడు దాన్ని రివర్స్ లో పెళ్లాడింది అంటూ ప్రచారం చేయటం నిజంగా అరాచకం. కానీ సినిమా సెలబ్రిటీలకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. కాకపోతే 50 ఏళ్ల వయసు దాటిపోయిన ఈ తరుణంలో సంజు బాబా, రేఖ లాంటి వారు సీక్రెట్ మ్యారేజ్ పుకార్లు ఎదుర్కోవటం కొంచెం ఇబ్బందికరమే.